Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు పూర్ణ సేతుబంధు ఆసనము. మనము బోత్స సహాయంతో ఏ విధంగా చేస్తున్నామో ఈ ఆసనం చేయడం వలన మనకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో గమనించుదాము. ముందుగా మనము పడుకొని వార్మప్ చేయాలి. ఈ ఆసనం సుప్త ఆసనము. ఈ సుప్త ఆసనము లాస్ట్లో చేస్తే చాలా మంచిది. ఒక్కోసారి ఈ ఆసనం మనము క్లాసు ముందు భాగంలో కూడా చేస్తాము. అలా క్లాస్ స్టార్ట్ అయ్యే ముందుగా లేదా క్లాస్ స్టార్ట్ అయ్యే వెనకాల భాగంలో ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. ఈ ఆసనం చేసే ముందు మీరు ప్రాణాయామం చేసినట్టు అయితే ఇంకా మంచిది. కాబట్టి మనము కళ్ళని మూసివేసి ఒక శీతలత్వాన్ని మన శరీరంలో బాగా పెంచే ప్రాణాయామం శీతకారి ప్రాణాయామాన్ని చేద్దాము. శీతకారి ప్రాణాయామం ఎలా చేస్తాము? శీతకారి ప్రాణాయామములో మనము నాలుకని ఇలా పైకి తెచ్చి లోపడి వైపు మలచాలి. అలా మడిచి మన నాలుక కింద పెట్టాలి. అలాంటి సమయంలో ఆ నాలుకని సగం భాగం బయట ఉండేలాగా చూస్తూ నాలుక సైడ్ భాగం నుంచి మనం గాలి తీసుకునేలాగా ప్రాణాయామం చేయాలి. దీని తర్వాత కొంత సమయం పాటు మనం కళ్ళని అదే విధంగా క్లోజ్ చేసి ప్రాణాయామం మనకు శరీరంలో ఎలా మార్పులు చేసింది అనేది గమనించి కళ్ళని అదే విధంగా మూసివేసి మనము వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకున్నప్పుడు మనము సాధారణంగా మోకాల్ని ఫోల్డ్ చేసి పెడతాము. ఇలా ఫోల్డ్ చేసి పెట్టి దాని తర్వాత మనము పృష్ఠభాగాన్ని ఈ విధంగా పైకి చేయాలి. దీన్ని మనము సేతుబంధాసనం అని అంటాము. ఈ సేతుబంధాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. చాలామంది సేతుబంధాసనంలో నడుముని చాలా పైకి లేపుతారు. అలా లేపకుండా మోకాళ్ళ హైట్ కంటే కిందే ఉండేటట్టుగా చూస్తూ నడుముని లేపండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. గడ్డాన్ని ఇక్కడ ఛాతీ వైపు తీసుకొని రావాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ మనము సేతుబంధాసనంలో వెళ్దాము. ఇలా సేతుబంధాసనంలో వెళ్ళి మన ఎడమ పాదాన్ని కింద ప్రెస్ చేస్తూ కుడి పాదాన్ని ఈ విధంగా ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి ఈ కుడి పాదాన్ని పైకి కిందికి నెమ్మదిగా అనాలి. ఇలా అనడం వలన ఈ ఎడమ పృష్ఠ భాగంపై ప్రభావం బాగా పడుతుంది. అలానే కుడి కాలులో కూడా ప్రభావం బాగా పడుతుంది. నెమ్మదిగా కాలుని ఫోల్డ్ చేసి పృష్ఠభాగాలని కిందికి తీసుకొని రావచ్చు.
లేదా రెండో వైపు ఇదే ఆసనాన్ని చేయవచ్చు. కాలుని ఇలా పైకి కిందికి అనండి. నెమ్మదిగా పాదాలని కింద పెట్టేసేయండి. దీని తర్వాత మనము ఈ బోల్స్టర్ని నడుము కింద తెచ్చి పెట్టాలి. అలా తెచ్చి పెట్టేసి మనము ఈ పూర్ణ సేతుబంధాసనం చేద్దాము. నెమ్మదిగా ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. మనము ఒక కాల్ని సూటిగా చేయాలి, అదేవిధంగా రెండో కాల్ని కూడా సూటిగా చేయాలి. ఇలా సూటిగా చేసి కాళ్ళని దూరంగా చేయండి. ముందు కాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు మోకాళ్ళు దగ్గరగా ఉంటాయి, తొడలు దగ్గరగా ఉంటాయి, యాంకిల్స్ దగ్గరగా ఉంటాయి. కానీ నెమ్మదిగా మీరు ఈ విధంగా టోస్ని దూరంగా చేసి చిటికెన వేలు మ్యాట్కి తాకేలాగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలకి ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ మనము ఇలా ఉండాలి. కాళ్ళు దూరంగా పెట్టడం వలన ఈ యొక్క తొడ ప్రాంతంలో స్ట్రెచ్ అనేది లభిస్తుంది. మోకాళ్ళు కూడా దూరంగా ఉన్నాయి. కాళ్ళు దగ్గరగా పెడితే ఆ స్ట్రెచ్ వేరేలాగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా నడుము కింద పృష్ఠభాగాన్ని పెట్టి మనము నడుము కింద చేతులను పెట్టకుండా ఏదైనా దిండు సాయం తీసుకొని ఈ విధంగా మనము ఆసనంలో ఉన్నట్టయితే మనకు చాలా మంచిది. ముఖ్యంగా మన నడుము పృష్ఠభాగాలకు దీని తర్వాత మోకాళ్ళని కొద్దిగా ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసి నెమ్మదిగా పృష్ఠభాగాలని పైకి లేపి కిందికి వచ్చి పడుకోండి. కౌంటర్గా ఒకవేళ ఆసనం చేయాలనుకుంటే ఈ రెండు మోకాలని కుడివైపు చేద్దాము. అలానే రెండు మోకాళ్ళని మనము ఎడమ వైపు చేద్దాము. అలా చేసి దాని తర్వాత శవాసనంలో రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు చేసే ఆసనం పేరు పూర్ణ సేతుబంధాసనము. ఈ సేతుబంధాసనము పడుకునే ఆసనాలలో ఒకటి. సేతుబంధాసనము సాధారణంగా మనము అన్ని ఆసనాలు చేసిన తర్వాత లాస్ట్లో చేస్తాము. కానీ కొన్ని చోట్ల ఈ సేతుబంధాసనం మనము ప్రిపరేషన్గా కూడా యూస్ చేస్తున్నాము. కానీ ఈరోజు చేసే ఆసనం మనము ఆసనాల ఎండ్లో చేస్తే చాలా మంచిది. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో, ఈ ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకునే ముందు ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో తెలుసుకోవాలి. సేతుబంధాసనము సాధారణంగా అందరూ చేయవచ్చు. దీనికి ఇలాంటి వాళ్ళు చేయాలి, ఇలాంటి వాళ్ళు చేయకూడదు అని కాదు. అయితే స్త్రీలు నెలసరి సమయంలో ఉన్నప్పుడు సేతుబంధాసనము ముఖ్యంగా కాళ్ళు లేపే సేతుబంధాసనము చేయకూడదు. ఈరోజు చేసే సేతుబంధనాసనం పూర్ణ సేతుబంధనాసనం అయితే చేయవచ్చు. ఈ ఆసనము చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్కువగా కష్టపడేలాగా ఏమీ లేదు. ఇక్కడ కేవలం మనము పడుకొని రిలాక్స్ అవ్వడమే. ఈ ఆసనముకి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో చూసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. వీపుపై పడుకోండి. బోల్సర్ని పక్కకు పెట్టేసి వీపుపై పడుకోండి. మోకాలని ఫోల్డ్ చేసి మనము వీపుపై పడుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మోకాలని ఫోల్డ్ చేసి ఇక్కడే ఉండండి. కొంత సమయం పాటు మనము ఇక్కడ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఇక్కడ రిలాక్స్ అయినప్పుడు వీపులో వంపు ఉండకుండా చూసుకోవాలి. గడ్డాన్ని ఇలా పైకి చేయకుండా గడ్డాన్ని ఇలా ఛాతి వైపు చేసేలాగా మనము కిందికి తెచ్చి ఇక్కడ ఉంటే చాలా మంచిది.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండి మనము పాదాలని ప్రెస్ చేస్తూ నెమ్మదిగా మన పృష్ఠభాగాలని పైకి చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ తొడలని మరీ దూరంగా చేయకూడదు, అలానే ఒక దగ్గర కూడా పెట్టకూడదు. పాదాలని మరీ దూరంగా చేయకూడదు, ఒక్క దగ్గర కూడా చేయకూడదు. నెమ్మదిగా మీ పృష్ఠభాగాలని కిందికి తీసుకొని వచ్చేలాగా చేస్తూ మళ్ళీ పృష్ఠభాగాలని పైకి చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు పృష్ఠభాగాలని కిందికి పైకి చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన ఏమవుతుంది, ఈ విధంగా చేయడం వలన మన నడుములో ఉండే కండరాలు చాలా బలపడిపోతాయి, దృఢంగా బలంగా తయారవుతాయి. తొడ కండరాలకు కూడా ఈ యొక్క ఆసనం చాలా మంచిది. రక్త ప్రసరణ తల శరీరంలో ఎక్కువగా అవుతుంది, మన పొట్టలో ఎక్కువగా అవుతుంది, గుండెకి ఇక్కడ చాలా విశ్రాంతి అనేది లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆసనము మన స్ట్రెస్ రిలీఫ్ని తగ్గించి మనకు చాలా శాంతంగా చేయడానికి కూడా ఇది ఉపయోగం అవుతుంది. రక్త ప్రసరణ తలలో ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ యొక్క ఆసనం మనము నెలసరి సమయంలో స్త్రీలు చేయకూడదు అని చెప్తాము. ఎందుకంటే ఇలా పృష్ఠభాగాలను పైకి లేపగానే ఆ బ్లడ్ ఫ్లో రివర్స్గా మారుతుంది, అలా మారకూడదు. దీని తర్వాత నెమ్మదిగా మనము పైకి వచ్చేసి ఎడమ పాదాన్ని కింద ప్రెస్ చేస్తూ కుడి కాలుని సూటిగా చేయండి. ఇక్కడ కుడి కాళ్ళ వేలని ముందు వైపు స్ట్రెచ్ చేసి కొంత సమయం పాటు అక్కడే ఉండవచ్చు. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అక్కడే ఉండండి. కాళ్ళ వేలని స్ట్రెచ్ చేసి పెట్టండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా ఆ కుడి కాలుని పైకి చేయడము కిందికి చేయడము చేయాలి. ఈ యొక్క మూమెంట్ చాలా నెమ్మదిగా చేస్తూ ఆ కుడి తొడపై ఎలాంటి ప్రభావం పడుతుందో, ఎడమ పృష్ఠభాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. మన కాన్సన్ట్రేషన్ని కుడి తొడపై పెట్టకుండా ఎడమ పృష్ఠభాగంపై పెడుతూ ఆ యొక్క ఎడమ పృష్ఠభాగాన్ని స్క్వీజ్ చేస్తూ ఈ ఆసనం నెమ్మదిగా చేస్తూ ఉండాలి. అలా చేసి పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇదే వెర్షన్ని మనము రెండో వైపు కూడా చేయాలి. కాలుని సూటిగా చేసి ఆకాశం వైపు చేస్తూ నెమ్మదిగా కాలుని పైకి కిందికి చేయండి. ఈ విధంగా కొంత సమయం పాటు మనము బాగా ప్రిపరేషన్ చేయాలి. అలా చేసిన తర్వాత కిందికి వచ్చేయండి. పృష్ఠభాగాలని పైకి చేస్తూ అడ్డంగా ఆ యొక్క బోల్స్టర్ని నడుము కింద పెట్టండి. అలా పెట్టేసి ఇప్పుడు కాళ్ళని సూటిగా చేయాలి. అలా కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ మడమలని దగ్గరగా తెచ్చిపెట్టండి. ఈ విధంగా కాళ్ళ మడమలు ఒకదానికొకటి తాకేలాగా మనము కాళ్ళని దగ్గరగా తీసుకొని రావాలి. ఇప్పుడు పాదాల వేళ్ళని దూరంగా చేస్తూ ఒక వి ఆకారంలో కాళ్ళ వేళ్ళని తీసుకెళ్ళండి. ఈ విధంగా కాళ్ళ వేళ్ళని దూరంగా చేస్తూ ఆ వేళ్ళని రిలాక్స్ చేస్తూ ఆ చిటికన వేలు మ్యాట్ చెరో వైపు తగిలేలాగా చూడాలి. హీల్స్ని తాకి పెట్టాలి. ఇలా చేస్తూ మనము ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. హస్తాలని చెరో వైపు ఆకాశం వైపు చేసి పెట్టండి. పొట్ట కండరాలని లోపలికి కొద్దిగా బిగించి పెట్టండి. ఇలా ఉండడం వలన మన ఇన్నర్ థై భాగం అంతా రిలాక్స్ అవుతుంది.
మన ఔటర్ థై భాగం అంతా రిలాక్స్ అవుతుంది, మన నడుము కూడా ఇక్కడ రిలాక్స్ అవుతుంది. సేతుబంధ ఆసనంలో జనరల్గా నడుము పై కొద్దిగా స్ట్రెచ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఆ స్ట్రెచ్ అనేది ఉంది, కానీ చాలా రిలాక్సింగ్ వేలో ఉంది. ఇక్కడ కూడా మన తల కిందే ఉంది. ఇక్కడ కూడా గుండెలో తలలో రక్త ప్రసరణం ఎక్కువగా జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువ సమయం పాటు ఈ యొక్క రెస్టరేటివ్ పాస్చర్ని చేయాలి. రెస్టరేటివ్ పాస్చర్ అంటే ఏంటి? ఏ పాస్చర్లో మనము రెస్ట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడే హాయిగా పడుకొని మీరు ఓ 6 నుంచి 8 నిమిషాల వరకు కూడా ఈ ఆసనంలో ఉండవచ్చు. వీలు కాకపోతే కనీసం ఓ 3 నుంచి 4 నిమిషాల వరకైనా ఈ ఆసనంలో ఉండి దాని తర్వాత మోకాళ్ళని ఫోల్డ్ చేయండి. పృష్ఠభాగాన్ని పైకి చేసి ఆ బోల్స్టర్ని తీసివేసి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పూర్ణ సేతుబంధాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వెన్ను భాగానికి చాలా మంచిది. దీని తర్వాత మనము రిలాక్సేషన్ ముందు కౌంటర్ ఆసనం చేద్దాము. ఎడమ కాలుని స్ట్రెయిట్గా చేసి కుడి కాలుని పొట్ట వైపు తెచ్చి ఎడమ చేతితో పట్టుకోండి. కుడి చేయిని కింద పెట్టేసి ఆ కుడి మోకాల్ని ఎడమ వైపు తీసుకొని రావాలి. తలని కుడి వైపు చేసి ఆ కుడి భుజాన్ని కింద పెట్టండి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఈ యొక్క స్ట్రెచ్లో కొంత సమయం పాటు మనము ఉండవచ్చు. ఇక్కడ మీకు కష్టంగా అనిపిస్తే ఆ మోకాలు కింద కూడా దిండుని పెట్టి ఇక్కడ మీరు ఆసనంలో ఉండవచ్చు. ఈ విధంగా రిలాక్స్ చేసిన తర్వాత రెండో వైపు కూడా మనము మోకాల్ని బిగించి కుడి కాలుని స్ట్రైట్ చేయండి. దాని తర్వాత ట్విస్ట్ చేయండి. అలా ట్విస్ట్ చేసి మన తలని ఎడమ భుజం వైపు తిప్పేసేయాలి. అలా తిప్పివేసి ఇక్కడ మనము రిలాక్స్ అయ్యి ఉండవచ్చు. కష్టంగా అనిపిస్తే ఆ ఎడమ మోకాలు కింద బోల్స్టర్ని పెట్టవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా శవాసనంలో వెళ్ళి బ్యాక్ ఫ్లాట్గా ఉండేలాగా మనం బ్యాక్ని పెట్టి కాళ్ళని సూటిగా చేసి శవాసనంలో వెళ్ళాలి. ఈ ఆసనం చేసిన తర్వాత చేయబోయే ముందు మనము ప్రాణాయామం చేయవచ్చు. వేసవి కాలం కాబట్టి మీరు శీతలి ప్రాణాయామం, శీతకారి ప్రాణాయామం లాంటి ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ప్రిపరేషన్కి లేదా కూల్ డౌన్కి లేదా ఈ శవాసనం తర్వాత కూడా నెమ్మదిగా లేచి కూర్చొని నాలుకని పైవైపు మలచి ఈ విధంగా శ్వాస తీసుకోవాలి. ఈ విధంగా శీతకారి ప్రాణాయామాన్ని చేయాలి. ఇలా కౌంటర్ చేయడం వలన వెన్ను కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోని అవసరం ఏమీ లేదు. ముఖ్యంగా పూర్ణ సేతుబంధాసనము అందరూ చేయవచ్చు. అయితే బోల్స్టర్ మీకు నడుము కింద ఉంటుంది కాబట్టి నడుములో ఎలాంటి ప్రెషర్ అనేది పడదు. ఇది మనకు చాలా రిలాక్సేషన్ ఇచ్చే ఆసనము. అయితే కాళ్ళని ఆ విధంగా దూరంగా చేసి పాదాలని కింద తెచ్చేలాగా ప్రెస్ చేసేలాగా ఈ ఆసనం మనం చేసినట్టు అయితే మన ఇన్నర్ థైస్కి కూడా చాలా లాభం అనేది కలుగుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడుతూ ఈ ఆసనాన్ని చేయండి. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో పూర్ణ సేతుబంధాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.